నిన్న వాళ్ళ ప్రభుత్వం ఏం చెప్తుంది? మేమేదో వాళ్ళని రెచ్చగొడుతున్నట వాళ్ళ సమయం పోతారా అంటే మనకు జ్ఞానం ఉండి మాట్లాడుతున్నా. రెండోది, మీ మేనిఫెస్టోలో ఏం పెట్టారు? కేసీఆర్ గారు వాళ్ళని గుండెల్లో పెట్టుకొని చూసుకోవాలని, వాళ్లకు ప్రభుత్వంలో విలీనం చేయాలని చెప్పి మేము క్యాబినెట్లో నిర్ణయం తీసుకొని గవర్నర్కి పంపించినాం. ఆ ప్రాసెస్ అంతా జరిగిపోయింది. అంతలో మా ప్రభుత్వం పోయింది. గవర్నర్ గారు క్లియర్ చేసి పంపించారు. అపాయింటెడ్ డే అనౌన్స్ చేయాలి. అది చేయకుండా కాలయాపన చేస్తూ మీరు ప్రైవేటు వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్ పెట్టారు. 4 ఆర్టీసీకి సంబంధించినటువంటి ఆస్తులు 4 డిపోలని వాళ్ళకు దారాదత్తం చేశారు. అంటే ఆర్టీసీ అనేది పేద ప్రజలు, మధ్యతరగతి కుటుంబాలు, రైతులకు అసలు భారతదేశంలో ఆర్టీసీకి చాలా పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. సేఫ్టీ మెజర్స్లో కానీ, సెక్యూరిటీ మెజర్స్లో కానీ సేఫ్గా మనం ట్రావెల్ చేయొచ్చు అని చెప్పి. అంటే ఎలక్ట్రికల్ వెహికల్ను ఆర్టీసీ ఉద్యోగులకు నడిపేయడం చేత కదా? కండక్టర్గా పనికిరాదా? అంటే వేరే రాష్ట్రాల నుంచి మీరు తెచ్చుకొని మీరు ఎలక్ట్రికల్ వెహికల్ నడిపిస్తారా? ఎలక్ట్రికల్ వెహికల్ని మీరు ప్రైవేట్ వాళ్ళు అంటే వేరే రాష్ట్రాల నుంచి తెచ్చుకొని, అంటే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది దీనికేనా?